అది మోడీ రాజకీయ కార్యక్రమం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఆ ప్రారంభంపై నిన్న రాహుల్ గాంధీ కామెంట్ చేయడం జరిగింది. మరి ప్రెస్ మీట్కు అంటే పత్రికా విలేకరులతో ముఖాముఖి ఏర్పాటు చేసినటువంటి నాగాలాండ్లో ఆయన మాటలు అనడం జరిగింది. హిందూ మత పెద్దలు ఇప్పటికే చెప్పేశారంటూ నర్మగర్భ వ్యాఖ్య. మతాన్ని గౌరవిస్తా కానీ ఒంటికి పులుముకోను. సీట్ల సర్దుబాటు క్లిష్టమైనదేమీ కాదు. ప్రధాని మణిపూర్ వెళ్ళకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే మణిపూర్కు సంబంధించినటువంటి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి పోవడం సిగ్గుచేటు. మణిపూర్ మొత్తం ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన విషయంలో, లేదంటే అక్కడ ఎవరైతే కుకీలకు మేతీలకు సంబంధించిన విషయంలో ఆ దాడులు చేస్తున్నారో వాటన్నిటి మీద స్పందించకుండా మౌనంగా ఉండడం సిగ్గుచేటు అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిన. దానితో పాటు మతం అనేదాన్ని నేను గౌరవిస్తా కానీ నా ఒంటికి పుల్లుముకొని నేను ఈ మతస్థుని కాబట్టి ఈ మతాన్ని మాత్రమే గౌరవిస్తా, ఇతర మతాల మీద విషం జిమ్ముతా, ఇతర మతాల వాళ్ళని చంపమని చెప్తా, ఇతర వాళ్ళ మీద మతాల మీద దాడి చేయమని చెప్తా అని చెప్పేసి ఆ మతాన్ని ఒంటి మీద వేసుకొని నేను ఊరేగను అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్లు నరేంద్ర మోడీ రాజకీయ కార్యక్రమంగా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనడం కాంగ్రెస్కు కష్టమవుతుందని ఆయన చెప్పారు. భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టిన తర్వాత రాహుల్ నాగాలాండ్లో తొలిసారిగా విలేకరులతో ముచ్చటించారు. యాత్రలో భాగంగా అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. మొత్తానికైతే బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు అది రాజకీయ కార్యక్రమంగా మలుచుకున్నారు. ఆ రాజకీయ కార్యక్రమంగా మలుచుకోవడం కాదు, కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే ఇప్పుడు అక్కడ కార్యక్రమం చేపడుతున్నారు. నిజానికి 2 ఏళ్ల తర్వాత జరగాల్సినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం బాలరాముడి ప్రతిష్టాపన పేరుతోని, రాముడి ప్రతిష్టాపన కాదు, కేవలం బాలరాముడి ప్రతిష్టాపన పేరుతోని ఈరోజు అక్కడ రాజకీయ డ్రామా చేస్తున్నారు తప్ప నిజానికి అక్కడ అయోధ్య రామ మందిరం మొత్తాన్ని ఓపెనింగ్ చేయట్లేదు. అందుకే ఈ నెల 22వ తేదీన ఎవరు రావద్దు అన్నది కూడా దానికోసమే. నిజానికి అక్కడ ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు, రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు, హోటళ్ళు పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి గుడిసెలని, అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళు అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరి భూముల్ని లాక్కొని వాళ్ళందరినీ ఇళ్లను కూలగొట్టి రోడ్ల విస్తరణ పేరుతో మొత్తం అయోధ్య మొత్తాన్ని ఖాళీ చేసి ఈరోజు కేవలం అక్కడ 5 స్టార్ హోటళ్ళ కోసం అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కోసం ఆ భూములు మొత్తాన్ని దారదత్తం చేయడం, వాళ్ళ నిర్మాణాలు అయిపోయినాయి కానీ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కాలేదు. మరి ఎందుకు ఈ కార్యక్రమం అంటే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారంగా వాడుకోవడం కోసం ఈరోజు రాముని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసారు, మళ్ళీ ఈరోజు రాముని విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బాలరాముడి ప్రతిష్టాపన పేరుతోని ఈరోజు అక్కడ కార్యక్రమం జరుగుతుంది. నిజానికి అది రామ మందిరం పేరుతో జరిగేటువంటి కార్యక్రమం కాదు అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. పెట్టుబడులు పెట్టండి, దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ బృందం, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో భేటీ, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణ. హైదరాబాద్లో C4IR కార్యాలయం, దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం. ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. ఫోరం చీఫ్ బొర్గే బెండే, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. 3 నెలల్లో భూసేకరణ, ఇదే వ్యవధిలో పనులకు టెండర్లు. రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం ఆదేశాలు. ఇన్వెస్టింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటిస్తున్నది. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగంలో పెట్టుబడులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గు బ్రెండేతో పాటు ఆ సంస్థ నిర్వాహకులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించారు. ప్రభుత్వాలతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసి పనిచేస్తే ప్రజలు సంపన్నులు అవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. అనంతరం ఇథియోపియా ఉప ప్రధాని డిమెక్ హసెన్తో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ను వారికి వివరించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ వాళ్ళతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో ఒక దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఏ కంపెనీల సీఈఓలు, ఏ కంపెనీల అంటే ఇన్వెస్టర్లు అక్కడ రావడం జరిగిందో వాళ్ళందరితోని కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో రేవంత్ ఇద్దరు కూడా అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరితో. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేయాలన్నా,
మరి ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నా కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రైవేట్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు ఇప్పించాలి అని అంటే, మరింత మందికి ఉపాధి దొరకాలంటే మరి ప్రైవేట్ పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియా, హైటెక్ సిటీ ఇవన్నీ చూసుకున్నట్లయితే కొన్ని వేల మంది, లక్షల మంది అనుకోవచ్చు, మరి లక్షలాది మందికి ఈరోజు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ప్రైవేటు రంగాన్ని మరింత బలోపేతం చేస్తే, ఆల్రెడీ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఏరియా అంతా హైటెక్ సిటీ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలతో నిండిపోయింది. కాబట్టి మరో ఏరియాను ఎంచుకొని ఆ ఏరియాలో కూడా డెవలప్ చేస్తే మరి ఆ సిటీ కూడా పెద్దగా అయిపోతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేదంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాటి కోసం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి అది ఇంతవరకు సక్సెస్ అవుతుంది. మరి ఫిబ్రవరిలో జరిగేటువంటి బయో ఏషియా సదస్సు ప్రారంభంలోకి సంబంధించిన విషయంలో కూడా అటు వాళ్ళందరితోని C4IR కార్యాలయం కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి అప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తారు ఏంది అనేది చూడాల్సిన అవసరం.